పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది వాడండి. అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా వినిపియ్యాలి. క్రైస్తవ సోదరుల మీద కానీ నీ మాట నోట్లో నుంచి వచ్చిందా, నీ నాలుక కోసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి బహుమతిగా ఇస్తాను. పిచ్చి వేసుకోవాలరా నువ్వు, నా నాలుగు కోయాలంటే పుట్టినవాళ్ళుగా అని. శ్రవణ్ కుమార్ తాలూకా అని చెప్పుకునే రోజు ఒక రోజు రావాలి. ఆ రోజు మాత్రమే మన సమస్యలు తీరుతాయి. జడా శ్రవణ్ కుమార్ ఉప ముఖ్యమంత్రి అనే తలుపు మీకోసం తెరిచి ఉండే రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు కోసం మీరందరూ కూడా వేచి చూడండి. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. 2029లో జడా శ్రవణ్ కుమార్ ఉప ముఖ్యమంత్రి అనే తలుపు మీకోసం తెరిచి ఉండే రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు కోసం మీరందరూ కూడా వేచి చూడండి. చిన్న భాషకి చెప్పు. చిన్న భాషనా? ఆ ఫ్లూట్ కొంచెం దూరంగా ఉండండి. ఫ్లూట్ ఏదో నువ్వేదో తెలియట్లేదు. ఆ డ్రమ్ములకు కొంచెం దూరంగా ఉండండి. మీరు చదువుకునేది ఫస్ట్ చదువుకోండి. ఫస్ట్ మన సొసైటీలో ఆడవాళ్ళని చూసే పద్ధతి ఇది. అయ్యో ఆడవాళ్ళని మనం ఇలాగే చూస్తున్నాం. యు మీన్ దిస్ గాయ్ కాట్రాజ్? ట్రాల్ చేస్తున్న వాళ్ళలో ఎంతమంది ఆడపిల్లలు తిడుతున్నారు తీయండి అకౌంట్స్. This is how we look at women and that is how you look at a woman. ఒక స్త్రీ అంక నేను అలా చూస్తాను, మీరు అలా చూస్తారు. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా అదే అంటది. శ్రీనిధి ఆ రోజు తులసికి చెప్పింది, నీకు కూడా చెప్తున్నా తల్లి. డోంట్ వరీ, వీఆర్ ఆల్ విత్ యూ. ఇంకన్నా ఏదైనా కష్టం వస్తే నేను వస్తాను. ఒక్కొక్కడిని ఏరతా నేను వెనక్కి తీసుకోను. ఐ స్టాండ్ ఆన్ మై వర్డ్. అరెస్ట్ చేస్తారు, చేయండి, అరెస్ట్ చేయండి. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి వీడికి అర్థం కాదు. రంగు రుచి వాసన తెలియకుండా ఒళ్ళంతా అతలాకుతలమయ్యేలా పోలీస్ కోటింగ్ ఇవ్వండి. కొట్టుకోండి. ఒప్పుకోను. ఈ పాటికి మా వాళ్ళు లాయర్ని తీసుకుని అన్ని రకాల ఫైల్ పేపర్స్ తో వస్తూ ఉంటారు. రావణ్ కి కోర్టు వారు బెయిల్ ఇచ్చారు. సోషల్ మీడియా అరెస్టుల్లో ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా ఈ విధంగా అరెస్ట్ చేయటం తప్పు అని కోర్టు వారు భావించారు. ముహూర్తం ఏదైతే ఉందో అది దగ్గర పడుతుంది కదా నాన్న. ఇదే ఉంది, ముందు బోల్డ్ వింతలు జరగబోతున్నాయి. రావణ్ మీద సర్పవరంలో పోలీస్ స్టేషన్ లో ఎప్పుడో 2025లో ఒక కేసు కట్టారంట. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం. కోర్టు వారు బెయిల్ ఇచ్చిన వెంటనే, అతన్ని రిలీజ్ అయిన వెంటనే మరలా బయటకు వచ్చిన తర్వాత సర్పవరం పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ అయిన 2025 కేసులో అరెస్ట్ చేస్తున్నామని మళ్ళీ పోలీసులు ప్రకటించారు. అన్న వెంకటరాయన్ మంచి లాయర్లతో 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి 2 ఫర్లాంగ్ దూరంలో ఉన్నారన్న. అలాగా రైట్, వీడిని 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి మార్చండి. తీసుకెళ్ళి ఏం చేస్తారు? అంబ పలికిద్దామని. మళ్ళీ రావణ్ని అదుపులోకి తీసుకున్నారు. ఇది ఖచ్చితంగా అప్రజాస్వామికం. ఈ రోజు కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా మరలా రావణ్ని అరెస్ట్ చేసి సర్పవరం పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తున్నామనే మాట చెప్పటం పూర్తిగా రాజ్యాంగబద్ధం కాదు. ఈ బెయిల్ పేపర్స్ తీసుకుని ఆ సీతయ్యని మర్యాదగా మా చంటిని వదిలిపెట్టమని చెప్పు. సారీ సార్, ఇక్కడ కోటింగ్ పూర్తయింది. మీ మేనల్ని సీతయ్య గారు 2 టౌన్ షిఫ్ట్ చేశారు. ఇది న్యాయబద్ధం కాదు. ఇది ఖచ్చితంగా ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులు హరించటమే. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. పదే క్రీస్తుని అవమానిస్తే లేని చట్టం. బాధపడకండి, అర్థమైన చూసుకోవడానికి 7 కొనలసా ఉన్నాడు కదా.
ఈరోజు జడా శ్రవణ్ కుమార్ తీసేసిన మెజిస్ట్రేటు అని, లిల్లీ పుట్టు అని, హాఫ్ కోట్ అని, ఫుల్ కోటు అని పదే పదే బాడీ షేమింగ్ చేయటం ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి గౌరవ డిప్యూటీ స్పీకర్ గారికి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఆ పంది పేరు మిస్టర్ రఘురామ కృష్ణరాజు. నేను లిల్లీ పుట్టేరా బొకడం. ఈ నాలుక కోసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి బహుమతిగా ఇస్తాను. ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి గౌరవ డిప్యూటీ స్పీకర్ గారికి ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి గౌరవ డిప్యూటీ స్పీకర్ గారికి ఎవడ్రా జూలో ఉండాల్సిన ఎలుగుబంటిని కారులో కూర్చోబెట్టింది? ఏంటి బౌన్సర్లు రస్నాక కోసం అని నువ్వు అనుకుంటున్నావా? కాదు, రస్నాక పొట్ట కోసం. అడుగుతున్నాను, తప్పుగా అనుకోద్దక్క. ఎన్నో నెల చావు దెబ్బ కొట్టాడు. ఆ పొట్టున్నట్టు భూమి కూడా అంత గుండ్రంగా ఉండదేమో కదరా. అరే మీరు లైట్ తీసుకోండి, కావాలనే మనం లేపాలని ఇలా చేస్తుండు, కానీ ఏదో ఒక రోజు లేపి దెంగుతాం. అయినా ఇలాంటి ఫోటోలు వేసి మీమ్స్ చేస్తే అన్న అక్క ఎంత ఫీల్ అవుతుందో తెలుసారా? నన్ను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పండి. చెప్పు 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 చెబుతారు. Chittibab will come on the stage. Hi. He is none other than my creation. వీడికి అన్ని కళలు తెలుసు, లోకంలోని అన్ని భాషలు తెలుసు. మీరు చుట్టినేదన్నా అడగదలుచుకుంటే అడగొచ్చు.现场的各位朋友，大家好，欢迎来到新华社。건축이 도발로 간주하는 미국 남자선 합동군선이의 대바같이 Kaptı kıspasa kıspa kusuşpasa kuspa tübüttü tüttü tübüttü tütüp bitti. Kar var, kırkada, kırgar kar var, kırgar karda, agar kar var, altar karda, markar kar. అసలు మీకు ఎన్ని భాషలు వచ్చు? వినండి 10-12 వచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ వన్స్ అగైన్. విష్ హ్యాపీ పీపుల్స్ డే. ఇంకోసారి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. విష్ హ్యాపీ పీపుల్స్ డే. జగనన్నా 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 ఒక్కడిని కూడా వదలొద్దన్నా. A few moments later. అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో నటి శ్రీరెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టారంటూ కూటమి నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో 2024 నవంబర్ 13న నెల్లిమర్ల, అనకపల్లిలో ఆమెపై కేసులు నమోదయ్యాయి. ఎలా ఉంది? వర్ణించలేని బాధరా. ఫైర్ కదా, అలాగే ఉంటుంది మరి. వీటికి సంబంధించి విచారణకు హాజరు కావాలని ఇటీవల శ్రీరెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ. ఎవరు కొట్టారు? ఇంతవరకు నాకు అసలు ఈ తిట్టుకి అర్థం తెలియలేదు, ఇప్పుడే అర్థమైంది అన్నాడు. ఏం తిట్టు అంటే కింద గుడిసేటి ఎదవా అని తిడుతుంటారు. ఎవడంటే గుడి సెట్ వేసిన గుడికి సెట్
నేను ఆశ్చర్యపోయాను, ఇంత ఉందా? ఇలా మార్చొచ్చా? నిన్న చూసిన వీడియోలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నమాట. ఆయన ఏమంటున్నారంటే అన్నా క్యాంటీన్ తో పాటు డొక్కా సీతమ్మ కూడా ఉండాలి, ఉంటాయి. సరే విషయంలోకి వస్తే ఈ డొక్కా సీతమ్మ గారు ఎందరో డొక్కల్లో ఆకలి అగ్ని తీర్చింది. పవన్ కళ్యాణ్ చెప్పారు ఈ గ్యాస్ పొయ్యిలు ఏమి లేవు, కట్టెలు తెచ్చి అన్నాతో ఆకలి తీర్చింది. ఆవిడ గుర్తు చేసుకోకపోతే మన జాతి క్షమించు. కాబట్టి ఎవడైతే పదవిలో ఉన్నారో వాళ్ళు చరిత్ర తెలిసిన వాళ్ళై ఉండాలి, చరిత్రను గౌరవించే వాళ్ళై ఉండాలి. కేవలం సబ్సిడీలు ఇచ్చేస్తాం, రాత్రి పగలం ఉండిలో డబ్బులు ఇచ్చిపోతాం అనే దరిద్రులు పరిపాలకులు కాకూడదు. Give me an example of a possible course that you think could be offered. Computers, what would be offered? Say for instance, అబ్బో చాలా పెద్దగా ఉన్నాయా బత్తాయి పళ్ళు? Sir, I have 2 questions for you. వర్షం వచ్చింది, చలి బెట్టింగ్స్, నాకు ఓనికింగ్స్, వెరీ బ్యూటిఫుల్, వెరీ గుడ్. ఈ అడ్డాలో ఉన్న అడ్డగాడిదలో వీడు నెంబర్ 1 గాడిదే. దమ్ములేని నడక చూడు, తొండి చేతిలుకు చూడరా. నాకు ఒక గన్ ఇస్తారా? ఈ సీమకున్న శని నేటితో బదిలిపోయరా.